హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మహాశివరాత్రి పండుగ కావున మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాసం ఉండమని పెద్దల సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు లేని వారు ఈ విధిని ఆచరించవచ్చు. ఆకలి తట్టుకోలేని వారు పండ్లు పాలతో ఉపవాసం చేయవచ్చు. త్రయోదశి రాత్రి నుండి ఉపవాసం మొదలుపెట్టి శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఈ రోజంతా ఉపవాసాన్ని కొనసాగిస్తూ రాత్రివేళ జాగరణ ఉండాలి. మరునాడు ఉదయం వేళ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపవాసాన్ని విరమించుకోవాలి. మొత్తానికి ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన, ఈ 5తో ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఆలయాలు ఈ రోజున మారుమోగిపోతూ ఉంటాయి. ఈ శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు, సరదాగా కాలక్షేపం చేసే సమయము కాదు, మనిషిని దైవానికి దగ్గర చేసే సాధనం. అందుకే మిగతా పండుగల్లా కాకుండా ఈరోజు పిండి వంటలు ఉండవు. సరికదా, శరీరాన్ని నిరాహారంగా ఉంచే ఉపవాసం చేసేటువంటి రోజు. శివరాత్రి పర్వదినాన్ని గురించి మన దేశ చరిత్రలో రకరకాల పురాణ గాథలున్నాయి. చరిత్ర ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల వివాహం జరిగినట్టు నమ్ముతారు. పరమశివుడు పురుషునిగా సూచించబడితే ప్రకృతిని పార్వతీదేవిగా సూచించబడుతుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినంగా సూచించబడుతుంది. శివపురాణం ప్రకారం శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని కూడా చెప్పబడుతుంది. మొత్తానికి ఈ పండుగ మీకు సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలో మొదటి ప్రేమ కథే నీదిరా.